కలవడమే కుదరదు. బట్ ఐ మిస్ యూ రా. నేను కూడా నిన్ను మిస్ అవుతాను రా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గరికి త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే ఎడిన్బర్గ్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. మూడు నెలలు తను లేకుండా 5వ రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది. తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు ఏది అలా లేదు. తన్ని మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను. నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ప్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి? తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? అరే ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంటీ ఫీలింగ్ రా. అదేంటో అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమైంది తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా, క్యాష్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారా? గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్ 8 గంటలకి. ఆవిడికి బాగా లేటు, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈరోజు నీకు చాలా బాగుంటుందిరా. ఎరా బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను. కాఫీ మా తెస్తానుండు. నాన్న, ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా. ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ, 295 సొల్యూషన్స్ వాళ్ళు ఆల్రెడీ పీకేసారా? సరే, ఇంటర్వ్యూ దేనికోసం? చాలా ముఖ్యమైన దానికోసం. ముఖ్య అమ్మా, జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 టైమ్స్ కన్ఫర్మ్ నాన్న. తప్పదంతే. నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనోడండి. మా వాడు చాలా కష్టజీవండి. మా వాడు అందగాడు కూడా. అవును, అందగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహం ఎలా అయిపోయిందో. ఆల్రెడీ నేను టెన్షన్. రే, అందరూ ఏరి? నాన్నగారు స్కూటర్ కూడా కిందే ఉంది. అందరు ఇంటికి ఎప్పుడో వచ్చేసారు. సంథింగ్ రాంగ్. ఏమైంది పెళ్లి చూపులు? నచ్చలేదందా? నువ్వు బట్టలు బాగోతుతో అంట్లు బాగుతా అని చెప్పాల్సింది కదా. ఏంట్రా ఫెయిలా? 1 పోతే 16 ఉన్నాయి కదా. అప్పో, మార్చి 10 సెప్టెంబర్ ఉంది కదా. ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకున్నాను. నా తప్పేరా. నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను. వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అనుకోలేదు. ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా.
నాన్నను బాధ పెట్టాను. అదే ఫీల్ అవుతున్నారా? నేను పెద్ద తెలివైనాన్ని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఈ ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఏ రోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. రేయ్, నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే, నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రేయ్, పిచ్చోడ్లా మాట్లాడకరా. ఏంటిదంతా? అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడు ఎంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడూ ఆయన ఏవి అనరు, కానీ ఇవాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పొజిషన్లోనుంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా. నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. రావరణ్, అమ్మ పంపించిందా? ఒకటి గుర్తుంచుకోండి, నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికి రా, మీరు నన్ను చూసుకోవడానికి కాదు. ఏంటి నాన్న, ఈరోజు జరిగింది మర్చిపోండి. అసలు వాళ్ళెవరు మీ గురించి మాట్లాడటానికి? ఏం జరిగిందంటరా? వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు, అంతేగా. దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుడిని వాళ్ళు కావాలనుకుంటున్నందుకు, ఒకే ఫ్లాట్లో 3 కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు. అలా అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐ యామ్ హూ ఐ యామ్. వాళ్ళెవరైనా అయి ఉండొచ్చు. నా 3 కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానురా. ఇంతకన్నా నాకేమవుతు. రండి భోంచెదురు కానీ. మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్ళలేకపోయానురా. సింగపూర్ ఎవరు వెళదాం అంటున్నారు? నువ్వే. ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటరా మీ అమ్మ. అన్నీ అబద్ధాలే. రే, హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడురా. వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా. నేను స్నానం చేసి వస్తాను. అమ్మ బాధపడుతుందని అన్నయ్య, నాన్న బాధపడతాడని అమ్మ, అన్నయ్య బాధపడుతున్నాడని నాన్న. వాళ్ళు ఇంత బాధపడుతూ కూడా నేనేమనుకుంటానని నాకు ధైర్యం చెప్తున్నారు. నేనేం చేస్తున్నాను? ఇంతకాలం ఏం చేశాను? నాన్న, గత 10 ఏళ్ళుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనే లేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయిన పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. మీరు మా కోసం ఎంతో చేశారు నాన్న. మీకోసం, అమ్మ కోసం ఏదైనా చేయాలని ఉంది. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే చూడాలని ఉంది.
దానికి కారణం నేను అవ్వాలని ఉంది. What? హే హ్యాండ్సమ్, నిత్య, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్! ఎలా ఉంది? మా నాన్న కొత్త గిఫ్ట్ నా కోసమే, అంటే ఆబ్వియస్గా నీ కోసం కూడా. నీకు నడపాలనే లేదా? అక్కడ కూర్చున్నావేంటి? బట్ ఈరోజు వద్దులే. పైగా ఈ కార్ నీ కోసం మీ డాడీ కొనిచ్చారు. నేను డ్రైవ్ చేస్తే బాగోదు. నీకిష్టమనే నేను నీ కార్ అడిగాను. వాట్ వరుణ్? ఎనీవేస్, నాలో ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదే. కొత్తగా ఏదైనా? నా హెయిర్ని కట్ చేశాను. ఓ, చిన్న కట్ చేసావు కదా? కాదు, పెద్దదిగా కట్ చేసుకున్నాను. కమ్ ఆన్ వరుణ్. సరే, త్వరగా చెప్పు, డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? డిన్నర్కా? అంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే 9 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్దామా? ఓకే, ఐల్ డ్రాప్ యూ హోమ్ బై 9. ఎలా చెప్పను నిత్య? చెప్పినా ఏమని చెప్పను? నేను నీకు తగనని చెప్పనా? నా బాధ్యతలు పరిస్థితులు నీ మీద రుద్దలేనని చెప్పనా? రియలీ సారీ నిత్య, ఎక్కడో ఇరుక్కుపోయాను. ఏదో పనుండి. పర్లేదు. నిత్య, నీకో విషయం చెప్దాం అనుకున్నాను. ఈ నవంబర్కి క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఆల్రెడీ కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా MBA చేయాలనుకుంటున్నాను. నా బ్యాచ్మేట్స్ అంతా ముందే జాయిన్ అయిపోయారు, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. అందుకే ఈ మధ్య సార్ లేట్ వచ్చాను. అండ్ పిచ్చి పిచ్చి షెడ్యూల్స్ నిద్రలో. అంతే కదా, నన్ను అనవసరంగా భయపడ్డావు. ఇంకా ఏదైనా సీరియస్ ఇష్యూ చెప్తాం అనుకున్నాను. ఇది సీరియస్ విషయం నిత్య. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. యు అండర్స్టాండ్ రైట్? ఇదంతా నువ్వు ఎప్పుడు డిసైడ్ చేసావు? నీకు MBA చేయాలని ఉందని నాకు ముందెందుకు చెప్పలేదు? నేను కూడా నీతో జాయిన్ అయ్యి ఉండేదాన్ని కదా. నీకు చదవాలని లేనప్పుడు నువ్వెందుకు జాయిన్ అవుతావు? నువ్వు ఉంటావు కదా. పదవెళ్దాం. ఒకప్పుడు నేనేం చేసినా నీకు పిచ్చిగా నచ్చేది. ఇప్పుడు ఏం చేసినా అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చేలా ఉండలేకపోతున్నాను నిత్య. అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య. ఐఎమ్లో సీట్ తెచ్చుకున్నాను ఫైనలీ. ఎస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎమ్. ఐ డిడ్ ఇట్ నిత్య. కోలికోట్ కేరళ, ఐఎమ్ కమింగ్.